ప్రముఖ నటి రమ్యకృష్ణ కెరీర్లో అల్లరి మొగుడు సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ముందు ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా ఆమె జీవితంలో మలుపు తీసుకురావడం విశేషం. రమ్యకృష్ణలో అద్భుతమైన నటి ఉందని గుర్తించిన సినిమా నరసింహ. రజనీకాంత్ హీరోగా వచ్చిన చిత్రమిది. ఇందులో రమ్యకృష్ణతో పాటు సౌందర్య హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇంకా చెప్పాలంటే నటిగా విశ్వరూపం చూపించింది. ఆ తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మరో లెవెల్కి టర్న్ తీసుకుంది. మరోవైపు బాహుబలిలోని శివగామి పాత్ర ఆమె సెకండ్ ఇన్నింగ్స్కి బిగ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ కెరీర్ని మార్చేసిన మూవీ ఉంది. అంతకు ముందు ఆమె చాలా దారుణమైన అవమానాలు ఫేస్ చేసింది. చాలామంది మేకర్స్ ఆమెని బుక్ చేసుకుని తీరా చివరి నిమిషంలో తొలగించే వారట. అలాంటి సమయంలో రమ్యకృష్ణకి బిగ్ లైఫ్ ఇచ్చిన మూవీ అల్లరి మొగుడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులో మోహన్ బాబు హీరో. 1992లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో రమ్యకృష్ణ కెరీర్ మారిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతకు ముందు మోహన్ బాబుతోనే రాఘవేంద్రరావు అల్లుడుగారు తీశారు. ఇందులో రమ్యకృష్ణ రెండో హీరోయిన్ అయినా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లోనే అల్లరి మొగుడు వచ్చింది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది రమ్యకృష్ణ. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో తీరిక లేకుండా గడిపింది. తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇదిలా ఉంటే అల్లరి మొగుడు సినిమా 100 రోజుల వేడుకలో రమ్యకృష్ణ ఎమోషనల్ అయింది. ఈ చిత్రానికి ముందు తాను ఫేస్ చేసిన అవమానాలు తలుచుకుని స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకుంది. తనని చాలామంది దురదృష్టవంతురాలు అనేవారు. అంతేకాదు కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి తర్వాత తొలగించారని, చాలాసార్లు ఇలా జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఇంతటి విజయాన్ని అందించారని రమ్యకృష్ణ రాఘవేంద్రరావు, హీరో మోహన్ బాబు, నిర్మాతకు థాంక్స్ చెప్పింది రమ్యకృష్ణ. ఈ క్రమంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్ ఇవ్వలేని పరిస్థితిలో ఆమె వెనుతిరిగింది. ఆ సమయంలో చాలాసేపు రమ్యకృష్ణ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిందని రాఘవేంద్రరావు తెలిపారు. ఇదంతా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానాన్ని తెలియజేసేలా సాగే సౌందర్యలహరి షోలో రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇవాళ్ల తనని కాదనుకున్నవాళ్లు, తొలగించినవాళ్లు మళ్లీ నువ్వే కావాలి అని అనేలా చేస్తాను అని ఆ సమయంలోనే రమ్యకృష్ణకి మాటిచ్చాడట రాఘవేంద్రరావు. ఆ తర్వాత అదే చేశాడు. దీంతో రమ్యకృష్ణ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. గ్లామర్ పాత్రలతోనే కాదు, అద్భుతమైన నటనతోనూ మెప్పించింది. విలక్షణ నటిగా రాణించింది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ బలమైన పాత్రలతో మెప్పిస్తోంది రమ్యకృష్ణ. బాహుబలిలోని శివగామి పాత్ర ఆమెకి మరో బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఆ మధ్య వచ్చిన రంగమార్తాండలోనూ మరో బలమైన పాత్రలో అలరించింది. మళ్లీ ఆమెకి శివగామి రేంజ్ పాత్రలు పడటం లేదు. దీనికి తోడు చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తోంది రమ్యకృష్ణ. అల్లరి మొగుడు సినిమా రమ్యకృష్ణ కెరీర్కు ఒక మలుపు ఇచ్చింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలను, ఆమె విజయం ఎంతో ప్రేరేపించేది.